మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దానికి తోడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయి. అసలు ఏ జిల్లాలలో ఎక్కువ ప్రభావం ఉండబోతుంది, ఎక్కడ భారీ వర్షాలు కురుస్తాయి అనేది ఒకసారి చూద్దాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఇంకా బలంగానే కొనసాగుతుంది. అలాగే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఒక ద్రోణి విస్తరించి ఉంది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో సముద్రం నుంచి పెద్ద మొత్తంలో తేమ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. ఫలితంగా మేఘాలు వేగంగా ఏర్పడుతూ విస్తారంగా వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం వచ్చే 3 రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ఈ వర్షాలు నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల మంచి వర్షాలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మార్కాపురం ప్రాంతంలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంది. రాయలసీమలోని కొన్ని జిల్లాలలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక ఈ విషయం ఇలా ఉంటే ఉత్తర కోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అయితే స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి కొన్ని ప్రాంతాలలో వర్షాల తీవ్రత మారేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పని ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదంటూ కూడా తెలిపారు. ఉరుములు మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, వాగులు, వంకలు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని చెప్తున్నారు. ఇక వాహనదారులు రోడ్లపైన నీరు నిలిచినటువంటి ప్రాంతాలలో చాలా జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. ఇక రైతులు వ్యవసాయ పనులను స్థానిక వాతావరణ పరిస్థితులను పరిశీలించి ప్రణాళిక చేసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కోసినటువంటి ధాన్యం లేదా ఇతర పంటలను సురక్షిత ప్రాంతాలలో నిల్వ చేయడం మంచిది. తీర ప్రాంతాలలో నివసించే ప్రజలు మత్స్యకార శాఖ, స్థానిక అధికారుల సూచనలను కూడా తప్పనిసరిగా పాటించాలని చెప్తున్నారు. మొత్తంగా చూస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, ఉత్తర కోస్తా పైన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల ప్రాంతాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వెల్లడించింది. ఏదేమైనా వచ్చే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురవబోతున్నాయనేటువంటి శుభవార్త వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.